हेलो फ्रेंड्स, वेलकम बैक टू అవర్ ఛానల్ బిఆర్ టెక్ రియాలిటీ. సో గైస్, మీరు నిన్నటి నుంచి మనకి ఒక పేటిఎం పేమెంట్ బ్యాంక్ సంబంధించిన న్యూస్ అయితే వినుంటారు. లైక్ మనకి పేటిఎం పేమెంట్ బ్యాంక్ వచ్చేసి బ్యాన్ అయినట్టు చాలా న్యూస్ అయితే వచ్చింది. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనకి ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేది నిజంగానే బ్యాన్ అయిందా, సో బ్యాన్ అయితే వాటికి సంబంధించిన రీజన్స్ ఏంటి, అండ్ ప్రజెంట్ ఎవరికైతే అకౌంట్స్ ఉన్నాయో సో వాళ్ళ పరిస్థితి ఏంటో వాటి గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందుకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి, అండ్ అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ వచ్చి మనకి నిన్న మార్చ్ లెవెల్తో వచ్చేసి మనకి ఆర్బీఐ వాళ్ళు వచ్చేసి ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్ సంబంధించిన ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేశారు. సో ఇందులో వచ్చేసి వీళ్ళు ఒక 2 పాయింట్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. సో అందులో ఫస్ట్ పాయింట్ మీరు ఇక్కడ చూడవచ్చు, అండర్ సెక్షన్ 35A ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సో డైరెక్టెడ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ టు స్టాప్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆన్బోర్డింగ్ ఆఫ్ న్యూ కస్టమర్స్ అని అయితే వీళ్ళు ఇక్కడ ఫస్ట్ పాయింట్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ని న్యూ అకౌంట్ ఓపెనింగ్స్ని అయితే ఇమీడియట్గా స్టాప్ చేయమని అయితే ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి ద బ్యాంక్ హ్యాస్ ఆల్సో బీన్ డైరెక్టెడ్ టు అపాయింట్ అండ్ ఐటీ ఆడిట్ ఫ్రేమ్ టు కండక్ట్ ఏ కాంప్రిహెన్సివ్ సిస్టమ్ ఆడిట్ ఆన్ ఇట్స్ ఐటీ సిస్టమ్ అని సెకండ్ పాయింట్ అయితే మెన్షన్ చేశారు. సో గైస్, ఇక్కడ వచ్చేసి మనకి పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ ఐటీ సిస్టమ్ మీద వచ్చేసి వీళ్ళు ఐటీ ఆడిట్ అయితే కండక్ట్ చేయమని అయితే మెన్షన్ అయితే చేశారు. సో గైస్, ఈ ఐటీ ఆడిట్ కండక్ట్ అయ్యే వరకు మనకు వచ్చేసి ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్లో న్యూ అకౌంట్ ఓపెనింగ్స్ అనేవి స్టాప్ అయితే చేశారు. సో గైస్, ఇక్కడ మీకు ఐటీ ఆడిట్ అయితే సింపుల్గా చెప్పాలంటే ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్ సంబంధించిన ఐటీ సిస్టమ్ మీద వచ్చేసి చెకింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో గైస్, ఈ ఐటీ ఆడిట్ అయ్యే వరకు మనకి ఈ ప్రజెంట్ న్యూ అకౌంట్ ఓపెనింగ్స్ అయితే స్టాప్ అయితే చేశారు. అండ్ ఈ ఐటీ ఆడిట్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మనకి నెక్స్ట్ డెసిషన్ అయితే తీసుకుంటారని ఈ ఆర్బీఐ వాళ్ళు అయితే మెన్షన్ అయితే చేశారు. సో మనకి ఈ ఐటీ ఆడిట్ చేయడానికి రీజన్ వచ్చేసి మనకి డైలీ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ లో వచ్చేసి చాలా మంది అయితే అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నారు. సో చాలా మంది అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ అనేది ఇంతమంది అకౌంట్స్ అనేది హ్యాండిల్ చేయగలదా లేదా అని తెలుసుకోవడానికి మనకి ఈ ఐటీ ఆడిట్ చేసిందని అయితే అనుకోవచ్చు. సో గైస్, ప్రజెంట్ ఎవరికైతే ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్లో అకౌంట్ ఉందో సో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మనకి పేటిఎం వాళ్ళైతే ట్వీట్ అయితే చేశారు మనకి ట్విట్టర్లో వచ్చేసి, సో మీరు డైలీ ఎలా అయితే ట్రాన్సాక్షన్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఎగ్జిస్టింగ్ యూజర్స్కి ఎవరికైతే ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మీరు పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ బ్యాన్ అనగానే సో మీరు ఎటువంటి వరీ అయితే అవసరం లేదు. సో చాలా మంది వచ్చేసి ఈ బ్యాన్ అనగానే వాళ్ళ అకౌంట్లో ఉన్న మనీ వచ్చేసి వేరే అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందామని చాలా మంది అయితే వరీ అయితే అవుతున్నారు. సో మనకి ఇక్కడ బ్యాన్ అంటే మనకి ఇక్కడ టెంపరీగా అకౌంట్ ఓపెనింగ్స్ అయితే స్టాప్ అయితే చేశారు. సో గైస్, ఈ ఐటీ ఆడిట్ కండక్ట్ అయిపోగానే సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే సో మళ్ళీ ఈ న్యూ అకౌంట్ ఓపెనింగ్స్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు. సో దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో గైస్, ఇది వచ్చేసి మీకు పేటిఎం పేమెంట్ బ్యాంక్ సంబంధించిన అప్డేట్. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని అయితే కొద్దిగా షేర్ అయితే చేయండి, అండ్ అలాగే ఈ వీడియో అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో గైస్, ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకుండా పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి. సో గైస్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.